తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కవిత అరెస్టుపై జైలు నుంచి లేఖ రాశారు మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుకేష్ చంద్రశేఖర్. ఇన్నాళ్లుగా తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు. నిజం బయటకొచ్చిందని, చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని లేఖలో చెప్పారు సుకేష్. తీహార్ జైలు నుంచి కవితకు లేఖ రాశారు మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుకేష్ చంద్రశేఖర్. తాను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచానని వివరించాడు. అందులో ఒకటి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని, రెండవది తీహార్ క్లబ్ లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పానని గుర్తు చేశారు. ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోందన్నాడు సుకేష్. ఎన్నాళ్లు తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు సుకేష్. నిజం బయటకొచ్చిందని, చేసిన పనుల కర్మఫలం ఇప్పుడు వెంటాడుతోందని లేఖలో చెప్పారు సుకేష్. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయిందన్నారు. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు సుకేష్. ఎప్పటికైనా అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ ను కాపాడేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. ఏదేమైనా ఈడీ, సిబిఐ విచారణలో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తానని లేఖలో తెలిపారు. గ్రేటెస్ట్ తీహార్ జైలుకు స్వాగతం పలుకుతూ సినిమా ఇంకా మిగిలే ఉందని వ్యాఖ్యానించారు సుకేష్ చంద్రశేఖర్.